ఓం శాంతి 22/7/25 मीठे बच्चे, तुम्हारी पढ़ाई का फाउंडेशन है प्योरिटी। प्योरिटी है तब योग का जौहर भर जाएगा। योग का जौहर है तो वाणी में शक्ति होगी। మధురమైన పిల్లలు, మీ చదువుకి పునాది పవిత్రత. పవిత్రత ఉన్నట్లయితే యోగంలో పదును నిండుతుంది అంటున్నారు బాబా. అంటే యోగంలో పదును ఉన్న కారణంగా వాణిలో కూడా శక్తి నిండి ఉంటుంది. మీ చదువుకు పునాది పవిత్రత. పవిత్రత ఉన్నట్లయితే యోగంలో పదును ఉంటుంది. యోగం ద్వారానే వాణిలో శక్తి నిండుతుంది. प्रश्न, तुम बच्चों को अभी कौन सा प्रयत्न पूरा करना है? పిల్లలైన మీరు ఇప్పుడు ఏ ప్రయత్నం పూర్తిగా చేయాలి? పిల్లలైన మీరు ఇప్పుడు ఏ ప్రయత్నం పూర్తిగా చేయాలి? उत्तर, सिर पर जो विकर्मों का बोझा है उसे उतारने का पूरा प्रयत्न करना है। बाप का बनकर कोई विकर्म किया तो बहुत जोर से गिर पड़ेंगे। జవాబు, మీ తలపైన ఉన్నటువంటి వికర్మల బరువు పూర్తిగా క్లియర్ చేసుకుని పూర్తి ప్రయత్నం చేయాలి. అంటే బాబా వారిగా అయి ఒకవేళ ఏవైనా వికర్మలు చేస్తూ ఉంటే ఇంకా చాలా ఫాస్ట్ గా పడిపోతారు అంటున్నారు బాబా. బీకే కి అగర్ నిందా कराई, कोई तकलीफ दी तो बहुत पाप हो जाएगा। బీకేసి యొక్క నింద చేశారు, ఏదైనా శ్రమ కలిగించారు అంటే ఇంకా పాపం అంటుకుంటుంది. ఫిర్ జ్ఞాన్ సునానే సే కోయి ఫాయిదా నహీ. ఇంకా ముందు జ్ఞానం వినిపించినా ఇంకే లాభం లేదు. కాబట్టి మీ తలపైన ఉన్నటువంటి బరువుని పూర్తిగా తొలగించుకుని పూర్తి ప్రయత్నం చేయండి. బాబా వారిగా అయి ఉండాలి. బాబా వారిగా అయి కూడా మళ్ళీ వికర్మలు చేస్తున్నారు అంటే ఇంకా డౌన్ అయిపోతారు, కిందకి వచ్చేస్తారు. బీకేసి యొక్క నింద చేసేలా మీ కర్మలు ఉండకూడదు అంటున్నారు బాబా. ఓం శాంతి. रूहानी बाप बच्चों को समझा रही है कि तुम पतित से पावन दुनिया का मालिक कैसे बन सकते हो. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకి అర్థం చేయిస్తున్నారు, మీరు పతితం నుండి పావన ప్రపంచానికి మాలికులుగా ఎలా అవ్వచ్చు అని. पावन दुनिया को स्वर्ग अथवा विष्णुपुरी लक्ष्मीनारायण का राज कहा जाता है. पावन ప్రపంచాన్ని స్వర్గము, విష్ణుపురి, లక్ష్మీనారాయణ రాజ్యము అంటారు కదా. విష్ణు అర్థాత్ లక్ష్మీనారాయణ का कंबाइंड चित्र ऐसा बनाया है, इसीलिए समझाया जाता है. విష్ణువు అంటే లక్ష్మీనారాయణ కంబైండ్ చిత్రం కదా. ఎంత క్లియర్ గా ఉంది అర్థం చేయించడానికి. बाकी विष्णु की जब पूजा करते हैं तो समझ नहीं सकते हैं ये कौन. విష్ణు యొక్క పూజ చేస్తారు, కానీ ఆ సమయంలో వారికి తెలీదు ఈ విష్ణువు ఎవరు అని. महालक्ष्मी की पूजा करते हैं परंतु समझते नहीं है ఏ కౌన్. మహాలక్ష్మి యొక్క పూజ కూడా చేస్తారు, అది కూడా తెలియదు ఈమె ఎవరు అని. బాబా అభి తుమ్ బచ్చోं को భిన్న రీతి సే సమझाते हैं. ఇప్పుడు పిల్లలకు బాబా రకరకాలుగా అర్థం చేయిస్తూ ఉన్నారు. లక్ష్మి ఎవరు, నారాయణ ఎవరు, విష్ణు స్వరూపం ఏంటి, మహాలక్ష్మి స్వరూపం ఏంటి అనేది. अच्छी रीति धारण करो. कोई की बुद्धि में रहता है कि परमात्मा तो सब कुछ जानते हैं. మంచి రీతిగా ఈ విషయాలు బుద్ధిలో ధారణ చేయండి. అయితే కొంతమంది పిల్లలు భలే బుద్ధిలో ఉంచుకుంటారు, కానీ అన్ని పరమాత్మకే తెలుసు కదా అని అనేస్తూ ఉంటారంట.
हम जो कुछ अच्छा व बुरा करते हैं वो सब जानते हैं। अब इसको अंधश्रद्धा कहा जाता है ना। भगवान इन बातों को जानते ही नहीं। तुम बच्चे जानते हो भगवान तो है पति तुमको पावन बनाने वाला है। पावन बनाकर स्वर्ग का मालिक बनाते हैं। फिर जो अच्छी रीति पढ़ेंगे वो ऊंच पद पाएंगे। అంటే మన జీవితంలో జరిగే మంచి చెడు పాప పుణ్యాల పైన ఆధారపడి ఉంటుంది. అంతా పరమాత్మే ఇస్తున్నారు దుఃఖం అని అనుకోవడానికి లేదు. అయితే గుడ్డి నమ్మకం కారణంగా అంతా పరమాత్మకు తెలుసు, అంతా పరమాత్మే చేయిస్తున్నారు అంటూ ఉంటారు. అయితే బాబా ఇప్పుడు పిల్లలకు ఈ విషయాలు అర్థం చేయిస్తున్నారు. ఈ సమయంలో పతితంగా అయిపోయి ఉన్నారు కాబట్టి దుఃఖము అనేది చాలా ఉంది. మీరు పావనంగా అయ్యేందుకు యుక్తి తెలియచేస్తున్నాను అంటున్నారు బాబా. పావనంగా అయి పావన ప్రపంచానికి మాలికలుగా అవ్వాలి కదా, మరి దీనికోసం చదువుకోవలసి ఉంటుంది. పిల్లలకు చాలా అంటే రకరకాల యుక్తులు తెలియచేస్తూ బాబా అర్థం చేయిస్తూ ఉంటారు. కొంతమంది బుద్ధిలో కూర్చుంటుంది, కొంతమంది బుద్ధిలో కూర్చోదు అంటున్నారు. ఒకవేళ మంచిగా చదవలేకపోతున్నారంటే ఏమంటారు? తెలివి తక్కువ వారు అంటారు కదా. ఇక్కడ తెలివైన వారిగా అవ్వడం కోసం వచ్చారు. మంచి కర్మలు చేస్తే మంచి జన్మ లభిస్తుంది అనే ఆలోచన కూడా ఉంటుంది అంటూ ఉంటారు కదా. అంటే వారు చేసుకున్నటువంటి మంచి చెడు ఏదైతే ఉందో దాని అనుసారంగానే తరువాత జన్మ అనేది కూడా లభిస్తుంది అంటారు. వీటికి కనెక్షన్ మనం చేసే కర్మలపైనే ఆధారపడి ఉంది కానీ ఈశ్వరునితో ఏ కనెక్షన్ లేదు అంటున్నారు. అంటే వారిపైన నింద వేయడానికి వీల్లేదు అంటున్నారు. ఏ ఖ్యాల్ కభీ నహీ కర్నా హై కి బాబాతో సబ్ కుచ్ జాన్తే హై. ఈ ఆలోచన ఎప్పుడు రానివ్వకండి. బాబాకి అన్ని తెలుసులే, బాబాయే కదా సుఖ దుఃఖాలు ఇచ్చేది అనేది రానివ్వకండి అంటున్నారు బాబా. बहुत है जो विकार में जाते हैं पाप करते रहते हैं और फिर यहाँ अथवा सेंटर्स पर आ जाते हैं. చాలా మంది ఇక్కడ పిల్లలు కూడా బాబా చూస్తారు, బాబాకు తెలుసు అని మన పైన మనం అటెన్షన్ పెట్టుకోకుండా వికారాల్లోకి వచ్చేసి పాపం చేస్తూ ఉంటే ఏంటి పరిణామం? అలాంటి వాళ్ళు చాలా మంది సెంటర్స్ కి వస్తూ ఉంటారు. సమస్తే హే బాబాతో జాన్తే హే, ఇలా అనుకుంటారు బాబాకైతే తెలుసు కదా అని. परंतु बाबा कहते हैं हम ए धंधा ही नहीं करते हैं, जाने जाननहार అక్షర్ బి రాంగ్ హే. బాబా చెప్తున్నారు నేనైతే ఇది చేయడానికి రాలేదు, అన్ని తెలిసిన వారు అనే అక్షరమే పూర్తిగా రాంగ్ అంటున్నారు బాబా. तुम बाप को बुलाते हो आकर पतित से पावन बनावो, स्वर्ग का मालिक बनावो, क्योंकि जन्म जन्मांतर के पाप సిర్ పర్ బహుత్ హే. మీరు నన్ను ఎందుకు పిలిచారు అంటే పతితం నుండి పావనంగా తయారు చేయమని, స్వర్గానికి మాలికలుగా తయారు చేయడం కోసం జన్మ జన్మాంతరాల యొక్క పాపాలు ముందు క్లియర్ చేయవలసిన అవసరం ఉంది అంటున్నారు బాబా. इस जन्म के भी है, इस जन्म के पाप बतलाते भी है. बहुतों ने ऐसे पाप किए हैं जो पावन बनना बड़ा मुश्किल लगता है. అంటే ఏ జన్మలో కూడా వారికి తెలిసి ఉండొచ్చు, అనేక జన్మల విషయాలు పక్కన పెట్టండి, ఈ జన్మలో కూడా తెలుసో తెలియకుండానో జరిగిపోతూ ఉంటాయి కదా. మీ పాపాలు క్లియర్ అయితేనే పావనంగా అవుతారు అంటున్నారు బాబా. కొంతమంది ఎలాంటి పాపాలు చేస్తారు అంటే అవి అసలు క్లియర్ అవ్వడం కూడా చాలా కష్టం. ముఖ్య బాత్ హై హీ పావన్ బన్నే కి. पढ़ाई तो बहुत सहज है परंतु विकर्मों का बोझा कैसे उतरे उसका प्रयत्न करना चाहिए ना. చాలా ముఖ్యమైన విషయం, పావనంగా అయ్యే విషయమే. ఈ చదువు అయితే చాలా ఈజీ అంటున్నారు బాబా, కానీ వికర్మల యొక్క బరువు ఎలా క్లియర్ అవ్వాలి, దీనికోసం ప్రయత్నం చేస్తూ ఉండాలి. ऐसे बहुत है अतः पाप करते हैं, बहुत डिसर्विस करते हैं, बीके आश्रम को तकलीफ देने की कोशिश करते हैं, इसका बहुत పాప్ చడతా హే. చాలా మంది ఇలా కూడా ఉన్నారు, చాలా పాపం చేస్తారు, డిసర్వీస్ చేస్తారు, బీకేల యొక్క ఆశ్రమాలకు ఏదైనా నష్టం కలిగించే ప్రయత్నం చేస్తారు. దీని కారణంగా వారి పైన చాలా పాపం వస్తుంది అంటున్నారు బాబా.
और पाप आदि कोई ज्ञान देने से नहीं मिट सकेगा. అంటే ఆ పాపాలన్నీ ఎవరికైనా జ్ఞానం ఇస్తే క్లియర్ అయిపోతాయా, తొలగిపోతాయా? పాప్ మిటేంగి ఫిర్ భీ యోగ్ సే. ఆ పాపం తొలగాలి అంటే యోగం ద్వారానే. पहले तो योग का पूरा पुरुषार्थ करना चाहिए, तब किसको तीर भी लग सके. ముందు పూర్తి యోగం ఉండాలి, అప్పుడు ఎవరికైనా బాణం కూడా తగులుతుంది. पहले पवित्र बने, योग हो तब वाणी में भी जौहार भरेगा, नहीं तो बल किसको कितना भी समझाएंगे, किसको बुद्धि में चाचेगा नहीं, तीर लगेगा नहीं. ముందు పవిత్రత చాలా ఇంపార్టెంట్ అంటున్నారు బాబా. అంటే మీ యోగంలో శక్తి నిండాలి, వాణిలో కూడా శక్తి నిండాలి అంటే యోగం అనేది కంపల్సరీ. అప్పుడు ఆ పదును ఉన్న కారణంగా మీ వాణిలో ఎవరికైనా బాణం తగులుతుంది, ప్రభావం పడుతుంది అంటున్నారు బాబా. లేదంటే మీరు ఎంత అర్థం చేయించండి, బుద్ధిలో కూర్చోవంట, బాణం అనేది తగలదు అంటున్నారు బాబా. జన్మ జన్మాంతరకే పాప హేనా, ఎందుకంటే జన్మ జన్మాంతరాల యొక్క పాపము ఉంది కదా. अभी जो पाप करते हैं वो तो जन्म जन्मांतर से भी बहुत हो जाती है, इसीलिए गाया जाता है सद्गुरु के निंदक और ना पाए. అయితే ఇప్పుడు కొంతమంది పాపం చేస్తారు, అది జన్మ జన్మాంతరాల యొక్క విషయంతో చూస్తే ఇంకా ఎక్కువ అంటున్నారు. అంటే బాబా వారిగా అయిన తరువాత కూడా ఒకవేళ పాపం చేశారు అంటే అది క్షమించరానిది కదా. అందుకే అంటారు, గాయనం ఉంది కదా, సద్గురువుకి నింద చేసేవారు నిలవడానికి కూడా నీడ పొందలేరు అని. ఏ సత్ బాబా హే, టీచర్ సద్గురు హే, బాప్ कहते हैं बीके की निंदा कराने वाले का भी పాప్ బహుత్ భారీ హే. ఇక్కడ సత్యమైన తండ్రి, టీచర్, సద్గురు కూర్చొని ఉన్నారు. అందుకే బాబా అంటారు, బీకేల యొక్క నింద చేసే వారి పైన చాలా పాపం ఉంటుందన్నమాట. వారు నాన్ బీకేస్ కావచ్చు, బీకేస్ కావచ్చు. అంటే బీకేస్ అయి కూడా డిస్సర్వీస్ చేస్తున్నారు, ఏదైనా సెంటర్ కి విఘ్నం వేస్తున్నారు అంటే వారిపైన కూడా పాపము అనేది వచ్చేస్తుంది కదా. పెళ్ళి కుత్తు పావన్ బనే, కిస్కో సమझाने का बहुत शौक रखते हैं. ముందు స్వయాన్ని పావనంగా చేసుకోండి. భలే ఎవరికైనా అర్థం చేయించే అభిరుచి ఉండాలి, కానీ స్వయం పరివర్తన ఇంపార్టెంట్ అంటున్నారు బాబా. యోగ్ పాయి కా భీ నహీ, ఇస్తే ఫాయిదా క్యా. యోగం కాస్త కూడా లేదు, దీనివల్ల ఏంటి ప్రయోజనం. బాప్ कहते हैं ముఖ్య బాత్ హై హీ యాద్ సే పావన్ బన్నే కి. బాబా చెప్తున్నారు చాలా ముఖ్యమైన విషయం, స్మృతితోనే పావనంగా అవుతారు, గుర్తుపెట్టుకోండి అంటున్నారు. పుకార్తే భీ పావన్ బన్నేకే లియే, మీరు పిలిచేది కూడా పావనంగా అవ్వడానికి కదా బాబాను. భక్తి మార్గ్ మే ఏక్ ఆదత్ పడ్ గయి, धक्के खाने की, फालतू आवाज करने की, प्रार्थना करने की, परंतु भगवान को कान कहा है, बिगर कान बिगर मुख सुनेंगे कैसे, बोलेंगे कैसे, वो तो अव्यक्त है. ये सब अंधश्रद्धा. భక్తి మార్గంలో చాలా అలవాటు అయిపోయిందన్నమాట. ఎదురు దెబ్బలు తినడం, ఊరికే ధ్వని చేయడం, ప్రార్థన చేయడం. కానీ భగవంతుడు వింటున్నారా? భగవంతుడికి చెవులు ఎలా ఉన్నాయి, ఉంటాయా అసలు? చెవులు లేకుండా, నోరు లేకుండా ఎలా వింటారు, ఎలా మాట్లాడతారు? వారైతే అవ్యక్తమైన వారు కదా. కాబట్టి ఇదంతా గుడ్డి నమ్మకము అంటున్నారు బాబా. ఇప్పుడు పిల్లలైన మీరు తెలుసుకున్నారు భగవంతుడు మన విషయాలు ఎలా వింటారు, ఎలా మాట్లాడతారు అని. నిరాకారుడు సాకారుణ్ణి ఆధారంగా తీసుకోవడంతో వారు వినగలరు, మాట్లాడగలరు. అంతేకాని ఇక్కడ అవతరించకుండా, శరీరం ఆధారం తీసుకోకుండా పరంధామంలో ఉంటూ ప్రేరణ ద్వారా అంతా నడిపించేది లేదు కదా. तुम बाप को जितना याद करेंगे उतना पाप नाश होंगे. ऐसा नहीं, बाप जानते हैं ये बहुत याद करता है, ये कम याद करता है, ये तो अपना चार्ट खुद को ही देखना है. పిల్లలైన మీకు తెలుసు కదా, ఎంత మీరు స్మృతి చేస్తే అంతగా పాపాలు నాశనం అయిపోతాయి.
బాబా కూడా చెప్తూ ఉంటారన్నమాట. పిల్లలు స్మృతిలో ఉండండి, నన్ను స్మృతి చేస్తే మీ పాపాలు తొలగిపోతాయి అని. బాబాకు తెలుసులే మేము ఎంత స్మృతి చేస్తున్నామో ఏంటో అని అనుకోకండి. మీ చాటు మీరు కూడా చూసుకోవాలి కదా, మీది మీకు తెలియాలి అంటున్నారు బాబా. బాప్నే కహా హే యాద్ సే హీ తుమ్హారే వికర్మ వినాశ్ హోంగే. बाबा भी तुमसे पूछते हैं कितना याद करते हो। चलने से भी पाल तो पड़ता है, सिवाय याद के पाप कट नहीं सकते। ऐसे नहीं किसको ज्ञान सुनाते हो तो तुम्हारा व उसके पाप कट जाएंगे। नहीं, जब खुद याद करे तब पाप कटे। బాబా చెప్తున్నారనమాట. మీ వికర్మలు వినాశనం అవ్వాలి అంటే వేరే ఉపాయం లేదు అంటున్నారు. అందుకే మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకుంటూ ఉండండి. బాబా అడుగుతారంట మధ్య మధ్యలో, స్మృతిలో ఉంటున్నారా, ఎంతవరకు బాబాని స్మృతి చేస్తున్నారు అని. ఒకవేళ వేస్ట్ చేసేసారు, మీ యొక్క సమయాన్ని వ్యర్థం చేసేసారు, స్మృతిలో ఉండకుండా అంటే ఏంటి ప్రయోజనం? ఎందుకంటే స్మృతి తప్ప వేరే యుక్తి లేదు పాపాలు కట్టవడానికి అంటున్నారు. ఇలా అనుకోకండి, మేము జ్ఞానం విని ఎవరికైనా జ్ఞానం వినిపిస్తే పాపాల వినాశనం అయిపోతాయి అంటే చెప్పిన వారిది విన్న వారిది కూడా అని అనుకోకండి. ముందు స్మృతి, స్వయం స్మృతిలో ఉంటూ వారికి స్మృతి కలిగిస్తే అప్పుడు పాపం సమాప్తి అవుతుంది అంటున్నారు. మూల్ బాత్ హే పావన్ బన్నే కే. బాప్ कहते हैं मेरे बने हो तो कोई पाप नहीं करो. ముఖ్యమైన విషయం పావనంగా అయ్యే విషయం. బాబా చెప్తున్నారు, నా వారిగా ఇంకే పాపం చేయకండి, నహీ తో బహుత్ జోర్ సే గిర్ పడేంగే, లేదంటే కింద పడిపోతారనమాట. అది కూడా చాలా తీక్షణంగా డౌన్ అయిపోతారంటున్నారు. ఉమ్మీద్ బి నహీ రఖనీ హై కి హమ్ అచ్చా పద్ పా సకేంగే. అసలు ఆశ కూడా పెట్టుకోకండి మేము మంచి పదవి పొందగలమేమో అని. స్మృతి చెయ్యకుండా, పాపాలు వినాశనం చేసుకోకుండా ఇలాంటి ఆశలేమీ పెట్టుకోకండి అంటున్నారు. ప్రదర్శనీ మే బహుత్ తుమ్కో సమझाते हैं तो बस खुश हो जाते हैं. ప్రదర్శనలో చాలా మందికి అర్థం చేయిస్తారు, చాలా ఖుషి అయిపోతారంట. हमने बहुत सर्विस की है, మేము చాలా సేవ చేశాము అని. परंतु बाबा कहते हैं पहले तुम तो पावन बनो, बाप को याद करो. దీనికోసం బాబా చెప్తున్నారు, ముందు మీరు పావనంగా అవ్వండి, బాబాని స్మృతి చేయండి. భలే సేవ చేయడం కూడా ఇంపార్టెంట్, ఎవరి కళ్యాణమైనా జరుగుతుంది కదా. కానీ ఈ రోజు విశేషంగా బాబా స్మృతి కోసం అటెన్షన్ కలిగిస్తున్నారనమాట. యాద్ మే బహుత్ ఫెయిల్ హోతీ హే, జ్ఞాన్ తో బహుత్ సహజ హే. స్మృతిలో చాలా మంది ఫెయిల్ అయిపోతారు, కుదరదన్నమాట వారికి యోగం. కానీ జ్ఞానం చాలా ఈజీ అంటున్నారు బాబా. सिर्फ 84 जन्मों के चक्र को जानना, उस पढ़ाई में कितने हिसाब किताब पढ़ते हैं, मेहनत करते हैं, कमाए क्या, पढ़ते पढ़ते मर जाए तो पढ़ाई खत्म. 84 జన్మల చక్రం కోసం మీకు తెలుసు, ఈ చదువు యొక్క లెక్కలన్నీ తెలుసుకున్నారు కదా. బాబా చెప్తున్నారు, భలే లౌకిక చదువులో కూడా చాలా శ్రమ పడి చదువుకుంటారు, మంచి పదవి పోస్ట్ పొందుతారు. అలాగే ఈ చదువులో కూడా శ్రమ పడాలి, సంపాదన జరుగుతుంది, దానితో పాటు స్మృతి అనేది ఉండాలంటున్నారు బాబా. ఒకవేళ మీరు చదువుతూ చదువుతూ మరణించారే అనుకోండి, ఏంటి పరిస్థితి? तुम बच्चे तो जितना याद में रहेंगे उतना धारणा होगी. పిల్లలైన మీరు ఎంత స్మృతిలో ఉంటే అంత ధారణ జరుగుతుంది అన్నమాట. ఆ చదువు కూడా సఫలం అవుతుంది అంటున్నారు బాబా. पवित्र नहीं बनेंगे तो पाप नहीं मिटाएंगे तो बहुत सजा खाना पड़ेगा. ऐसा नहीं हमारे याद तो बाबा को पहुंचती ही है. बाबा क्या करेंगे? तुम याद करेंगे तो तुम पावन बनेंगे. बाबा उसमें क्या करेंगे? क्या शबाश देंगे? बहुत बच्चे हैं जो वो कहते हैं हम तो सदैव बाप को याद करते ही रहती है, उनके बिगर हमारा है ही कौन, ఏ బి గపోడా మారుతే రేతి హే. బాబా చెప్తున్నారు, ధారణ అనేది అవ్వాలి అంటే స్మృతిలో ఉండడం
చాలా ఇంపార్టెంట్. అప్పుడు మీ పాపాలు తొలగిపోతాయి, శిక్షల నుండి రక్షించబడతారంటున్నారు. మా స్మృతి బాబాకు చేరుకుంటుంది ఉం? అని అనుకోకండి. స్మృతి చేస్తున్నామేమో చేరుకుంటుంది అని. బాబా ఏం చేస్తారు ఇందులో? మీరు స్మృతి చేసి పావనంగా అవ్వాలి. స్మృతి యొక్క శ్రమ చేసే బాధ్యత మీది అంటున్నారు బాబా. అందులో బాబా ఏం చేయగలరు? మార్గాన్ని చూపిస్తారు, యుక్తులు తెలియచేస్తారు. అయితే మీరు స్మృతి చేశారు ఈ రోజు, శబాష్ అని బాబా అనాలా? శబాష్ అని అంటే పాపాలు తొలగిపోవు కదా. మీరు స్మృతి చేస్తూ ఉండండి, బాబాతో బుద్ధియోగం జోడిస్తూ వెళ్ళండి, మీ పాపాలు తొలగిపోతూ ఉంటాయి అంటున్నారు బాబా. చాలా మంది పిల్లలు మేము బాబా స్మృతిలోనే ఉంటాం సదా 24 గంటలు, ఇంకా ప్రత్యేకంగా ఎందుకు అన్న విధంగా మాట్లాడతారు. వారు లేకుండా మేమెక్కడున్నాము, వారితోనే మేము, మాతోనే వారు. ఇవన్నీ గొప్పలు విషయాలు అంటున్నారు బాబా, గొప్ప యొక్క విషయాలు. యాద్ మే తో బడి మెహనత్ హే, స్మృతిలో చాలా శ్రమ ఉంది. హమ్ యాద్ కర్తే హే వా నహీ, ఏ భీ సమజ్ నహీ సక్తే. మేము స్మృతి చేస్తున్నామా లేదా అనేది కూడా కొంతమంది తెలుసుకోలేరన్నమాట. అన్జానే సే కహ దేతే హమ్ తో యాద్ కర్తే హీ హే, అంటే తెలియకుండానే మేము స్మృతిలో ఉంటాము, చేస్తూనే ఉంటాము అనేస్తారు. मेहनत बिगर कोई विश्व का मालिक थोड़े ही बन सकते, ऊंच पद पा नहीं सकते, याद का जौहर जब जब बरे तब सर्विस कर सके. స్మృతి లేకుండా మీరు ఈ విశ్వానికి మాలికలు కాలేరు, ఉన్నతమైన పదవి పొందలేరు అంటున్నారు బాబా. అంటే మీ స్మృతిలో పదును ఉండాలి అంటే తప్పనిసరిగా పవిత్రత అనేది కూడా ఉండాలంటున్నారు. మనం స్మృతి చెయ్యగలగాలి, బాబాతో బుద్ధి యోగం కనెక్ట్ అవ్వాలి అంటే పవిత్రత చాలా ఉండాలన్నమాట. అప్పుడే కదా మీ ఖడ్గానికి పదును కూడా నిండుతుంది అంటున్నారు. ఫిర్ దేఖా జాయే కితనా సర్వీస్ కర్ ప్రజా బనాయి, హిసాబ్ చాహియే. हम कितने को आप समान बनाते हैं, प्रजा बनानी पड़े ना, तब राजाई पद पा सकते हैं. అప్పుడు చూసుకుంటారనమాట, మేము ఎంత సేవ చేసి ప్రజల్ని తయారు చేసుకున్నాము. ఆ లెక్క అయితే ఉంటుంది బాబా దగ్గర, కానీ అన్ని బాబాకు తెలుసులే అని మీ పైన మీరు అటెన్షన్ పెట్టుకోవడం మానేకండి అంటున్నారు. ఇతరులని మీ సమానంగా తయారు చేయాలి, అప్పుడే కదా ప్రజలు కూడా తయారవుతారు. రాజ్యం యొక్క పదవి పొందాలి, ఈ మాత్రం శ్రమ చేయాలి అంటున్నారు బాబా. ఓ తో అభి కుచ్ హీ నహీ, యోగ్ మే రహే జౌహర్ బరే తబ్ కిస్కో పూరా తీర్ లగే. ఇప్పుడు ఏం జరిగేది లేదు, ముందు యోగంలో ఉండాలి, అప్పుడు ఖడ్గానికి పదును అందుతుంది అన్నమాట. అప్పుడు మీరు ఎవరికైనా బాణం వేయగలరు అంటున్నారు. శాస్త్రం మే భీ దిఖా హై నా, పిచాడి మే భీష్మ పితామహ్ ద్రోణాచార్య ఆదికో జ్ఞాన్ దియా. శాస్త్రాలలో రాశారు కదా, వర్ణన చేశారు. అంతిమంలో భీష్మ పితామహులు, ద్రోణాచార్యులు, వారికి కూడా జ్ఞానం లభించింది అని. జబ్ తుమ్హారా పతిత్పనా నికల్ జాయే, సతో ప్రధాన్ తక్ ఆత్మ ఆ జాయే, తబ్ జౌహర్ బర్తా హే తో జబ్ తీర్ లగ్ జాతా హే. ఎప్పుడైతే మీ పతితత్వం తొలగిపోతుందో, సతో ప్రధాన అవస్థ వరకు మీరు చేరుకుంటారో, అప్పుడు మీలో పదును నిండిపోతుంది అంటున్నారు బాబా. ఎవ్వరికైనా వెంటనే బాణం తగులుతుంది అన్నమాట. ఏ అభి క్యాల్ నహీ కరో ఈ బాబాతో సబ్ కుచ్ జాన్తే హే. ఇప్పుడే మీరు ఇలాంటి ఆలోచనలు చేయకండి, బాబాకి అన్ని తెలుసు, అన్ని చూస్తున్నారు అని నిర్లక్ష్యం అయిపోకండి అంటున్నారు. బాబాకు జాన్నేకి క్యా దర్కార్ హే, జో కరెంగే సో పాయింగే. బాబాకు ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది, ఎవరు చేసుకుంటారో వాళ్లే పొందుతారు. బాబా సాక్షి హో దేఖతే రేతీ హే, బాబా సాక్షిగా ఉండి అన్ని చూస్తూ ఉంటారంట. బాబాకు లిఖతే హే హమ్నే ఫలాని జగహ్ జాకర్ సర్వీస్ కి. బాబా పూछेंगे पहले तुम याद की यात्रा पर तत्पर हो. బాబాకి రాస్తారంట,
మేము పనాలా జాగాకెళ్ళి సేవ చేశాము అని. అప్పుడు వారిని బాబా ఇదే అడుగుతారు, ముందు మీరు స్మృతి యాత్రలో తత్పరులై ఉన్నారా? पहली बात ये है, और संग तोड़ एक बाप संग जोड़ो, దేహి అభిమాని బన్నా పడే. అయితే మొదటి విషయం ఇదే, ఇతర సాంగత్యాలు తెంచి ఒక్కరితోనే సాంగత్యం జోడించండి. ఆత్మాభిమానిగా అవ్వాల్సి ఉంటుంది. घर में रहते भी समझना है, ये तो पुरानी दुनिया पुराने देह है, ये सब कलाश होना है. మీరు ఇంట్లో కూర్చొని కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది. ఇది పాత ప్రపంచం, పాత దేహం సమాప్తి కాబోతుంది అని. హమారా కామ్ హే బాప్ और వర్షా సే, మన పనంతా బాబాతో వారసత్వంతో, ఇంకా వేటితో మీకు సంబంధం లేదు అంటున్నారు బాబా. बाबा ऐसा नहीं कहते हैं कि गृह से व्यवहार में नहीं रहो, कोई से बात नहीं करो. बाबा से पूछते हैं शादी पर जाइए, बाबा कहेंगे बल जाओ, वहां भी जाकर सर्विस करो. బాబా ఇలా చెప్పటం లేదు కదా, గృహస్థంలో ఉండకండి, ఎవరితో మాట్లాడకండి అని. చాలా మంది అడుగుతారంట, బాబా పెళ్ళిళ్ళకి వెళ్ళొచ్చా అని. భలే వెళ్ళండి, సంబంధాలు నిభాయించాలి కాబట్టి వెళ్ళి అక్కడ కూడా సేవ చేయండి అంటున్నారు బాబా. బుద్ధి కా యోగ్ శివ్ బాబా సే హోనా చాహియే, మీ బుద్ధి యోగం శివ్ బాబాతో ఉండాలి. ఒకవేళ వాణి ద్వారా చెప్పే అవకాశం లేకపోతే మనసు ద్వారా చెప్పొచ్చు. జన్మ జన్మాంతర్ కే వికర్మ యాద్ బల్ సే హీ భస్మ హోంగేనా, ఎందుకంటే జన్మ జన్మాంతరాల యొక్క వికర్మలు స్మృతి బలంతోనే భస్మమవుతాయి కదా. మీ సంకల్పాలతో కూడా, వైబ్రేషన్స్ తో సేవ చేయొచ్చు అంటున్నారు బాబా. యహా భీ అగర్ వికర్మ కర్తే హే తో బహుత్ సజాయేం భోగ్నీ పడే, అంటే తెలుసో తెలియకో ఏదో జరిగిపోయింది, వికర్మలు చేసేసాము, ఎక్కడ కూడా మీరు వికర్మలు చేస్తూ కూర్చున్నారంటే చాలా ఎక్కువ శిక్షలు తినవలసి ఉంటుంది అంటున్నారు. పావన్ బంతే బంతే వికార్ మే గిర్తో మరా ఏకదం పూర్జా హో జాతే హో, యోగ్ లగ్ నా సకే, యాద్ కర్ నా సకే. అంటే మీరు ఒకవైపు పావనంగా అవుతూ ఉన్నారు, పావనంగా అవుతూ అవుతూ వికర్మల్లో చేసేసినట్లయితే, వికారాల్లోకి వచ్చినట్లయితే పూర్తిగా పడిపోతారు, ముక్క ముక్కలైపోతారు, పైనుండి పడిన వారిగా అంటున్నారు బాబా. ఎందుకంటే శ్రీమతం పైన నడవకపోతే చాలా నష్టం వాటిల్లుతుంది. కదం కదం పర్ శ్రీమత్ చాహియే, ప్రతి అడుగడుగులో శ్రీమతం కావాలి. ఐసే ఐసే పాప్ కర్తే హే జో యోగ్ లగ్ నా సకే, ఎలాంటి పాపం చేస్తారు అంటే అసలు యోగం కూడా కుదరదంట, మనసు బాబా యందు లగ్నం కాదు అన్నమాట. याद कर ना सके, कोई को जाकर कहेंगे भगवान आया है, उनसे वर्षा लो, तो ये मानेंगे कैसे? नहीं मानेंगे, देर लगेगा नहीं. అంటే స్వయం స్మృతి చేయరు, ఎవరికైనా వెళ్ళి భగవంతుడు వచ్చారు, వారి నుండి వారసత్వం పొందండి అని చెప్తే వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు, ఎలా బాణం తగులుతుంది అని అడుగుతున్నారనమాట బాబా. బాబానే కహా హే భక్తుం కో జ్ఞాన్ సునావో, వ్యర్థ కిస్కో నా దో నహీ తో ఔర్ హీ నిందా కరాయింగే. బాబా చెప్తున్నారనమాట, మీరు భక్తులకి కూడా వెళ్ళి జ్ఞానం వినిపించండి. అంటే వ్యర్థంగా ఊరికే వారు వినకపోయినా జ్ఞానం చెప్పకండి అంటున్నారు. లేదు అంటే నింద చేసేవారిగా తయారైపోతారనమాట. మంది ఇష్టపడకుండా మనం బలవంతంగా వెళ్ళి అర్థం చేయించే ప్రయత్నం చేసినా వాళ్ళు తిరిగి నింద చేయడం మొదలు పెడతారు. कई बच्चे बाबा से पूछते हैं, बाबा हमको दान करने की आदत है, अब तो ज्ञान में आ गए हैं, अब क्या करें? కొంతమంది పిల్లలు బాబాని అడుగుతారంట, మాకు దానం చేసే అలవాటు ఉండేది, ఇప్పుడు జ్ఞానంలోకి వచ్చేసాము, ఏం చేయాలి, ఏం దానం చేయాలి అని అడుగుతారంట. బాబా రాయ్ దేతే హే బచ్చే,
गरीबों को दान देने वाले तो बहुत है, गरीब कोई भूख नहीं मरते हैं। फकीरों के पास बहुत पैसे पड़े रहते हैं, इसीलिए इन सब बातों से तुम्हारी बुद्धि हट जानी चाहिए। दान आदि में भी बहुत खबरदारी चाहिए। బాబా దానికి సలహా ఇస్తారనమాట. పిల్లలు, పేదలకి దానం చేసేవారు చాలా మంది ఉన్నారు, వారేమీ ఆకలితో మరణించటం లేదు. ఉమ్, ఆ పకీరుల దగ్గరే చాలా డబ్బులు ఉంటున్నాయి ఈ రోజుల్లో. కాబట్టి మీరు ఆ అన్ని విషయాల నుండి బుద్ధిని తొలగించేసేయండి. పాపం వారు ఎలా తింటారో ఎలా ఉంటారో అని మీరు ఆలోచించే అవసరం లేదు అంటున్నారు బాబా. అంటే దానం చేసే విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. ఉమ్, మంది సఫలం అవుతుందా లేదా అని. बहुत ऐसे ऐसे काम करते हैं, मत मत पूछो, और फिर खुद समझते नहीं कि हमने सिर पर बोझा बहुत भारी होता जाता है. కొంతమంది ఎలాంటి ఎలాంటి పనులు చేస్తారో మరి అడగండి అంటున్నారు బాబా. బాబా అర్థం చేయిస్తారనమాట. మీ తలపైన చాలా పాపపు బరువు ఉంది, అది ఎలా క్లియర్ చేసుకోవాలి, దీనిపైన బుద్ధి పెట్టండి అంటున్నారు బాబా. జ్ఞాన మార్గ कोई इतना इजी नहीं है ना. बाप के साथ तो फिर धर्मराज भी है, धर्मराज के बड़े बड़े धंधे खाने पड़ते हैं. कहते हैं ना, जब पिछाड़ी में धर्मराज लेका लेंगे तब प्रजा पड़ेगा. जन्म जन्मांतर की सजाएं खाने में कोई టైం नहीं लगता है. బాబా చెప్తున్నారనమాట, ఈ జ్ఞాన మార్గము అనేది, ఇందులో అంటే దీనిపైన నడవడము అనేది అంత సహజమేమీ కాదు. పిన్నమ్మ గారి ఇంటికి వెళ్ళి వచ్చినంత ఈజీ కాదు. చాలా సావధాన్ అంటే జాగ్రత్తగా నడుచుకోవాలి అంటున్నారు బాబా. ఎందుకంటే ఇక్కడ బాబాతో పాటు ధర్మరాజు కూడా ఉన్నారు. భక్తి మార్గంలో బాబాని తెలుసుకోకముందు ఏవైనా వికర్మలు పాపాలు చేసేసి ఉంటే ఓకే, కానీ ఇప్పుడు జ్ఞానంలోకి వచ్చి కూడా మీరు పాపాలు చేస్తున్నారు, వికారాల్లోకి వస్తున్నారు అంటే ఇది గుర్తు పెట్టుకోండి, బాబాతో పాటు ధర్మరాజు కూడా ఉన్నారు అని. ఎందుకంటే ధర్మరాజు యొక్క దండన తినవలసి ఉంటుంది, అప్పుడు పశ్చాత్తాపం పడతారు. ఏంటి లాభం? జన్మ జన్మాంతరాల కోసం మీ ప్రాప్తి అనేది సమాప్తి అయిపోతుంది అంటున్నారు బాబా. बाबा ने काशी कलवट का भी मिसाल समझाया है, और है भक्ति मार्ग, ఏ है జ్ఞాన మార్గ్. బాబా కాశీ కల్వట్ కోసం తెలియచేస్తూ ఉంటారు కదా, కత్తుల బావి. అది భక్తి మార్గం, ఇది జ్ఞాన మార్గము అంటున్నారు. ఇక్కడేమీ కత్తుల బావి లేదు. జ్ఞాన మార్గంలో నడవడం అంటే కత్తుల బావిలో పడిపోయినంత ఈజీ కాదంటున్నారు బాబా. मनुष्यों को भी बलि चढ़ाते हैं, ये भी డ్రామా మే నోంద్ హే. అక్కడ మనుషులకు అంటే అందులో వెళ్ళి పడిపోతారనమాట. ఇంకొంతమంది సాంప్రదాయం ఎలా ఉంటుందంటే మనుషుల్ని కూడా బలి ఇస్తారంట. ఇవన్నీ డ్రామాలో నిశ్చితమై ఉన్నాయంటున్నారు. इन सब बातों को समझना है, ऐसा नहीं ये ड्रामा बनाया है क्यों. ఈ విషయాలన్నీ అర్థం చేసుకోవాలి. ఇలా ఎప్పుడు అనుకోకండి, అసలు ఈ విధంగా డ్రామా ఎందుకు తయారు చేయబడి ఉంది, సదా సుఖమే ఉండొచ్చు కదా అనే ఆలోచన రాకూడదు. చక్రం తిరగాలి కదా. ఎప్పుడు పగలే ఉండిపోతే శోభిస్తుందా? అలా ఎప్పుడు సుఖమే అనేది ఉండదు. చక్రం తిరుగుతుంది, సుఖం తర్వాత దుఃఖం వస్తుంది అంటున్నారు బాబా. అలానే అందరూ ఈ చక్రంలోకి రావాల్సిందే అన్నమాట. అనాదిగా తయారు చేయబడి ఉన్న డ్రామా ఇది అంటున్నారు. ఒకవేళ మీరు చక్రంలోకి వచ్చేది లేదు, జన్మల్లోకి వచ్చేది లేదంటే ఇంక ఈ ప్రపంచంతో అవసరం ఏముంది? ఈ ప్రపంచం ఎందుకు ఉండాలి? మోక్షము అనేది పొందేది లేదు. అందరికీ మోక్షం లభించడము అనేది జరగదు అంటున్నారు బాబా. ఒక్కరు కూడా కంప్లీట్ గా అక్కడే ఉండిపోతారా ఏంటి పరంధామంలో? దాన్ని మోక్షము అంటారు. ఒక్కసారి కూడా జనన మరణ చక్రంలోకి రాకుండా ఉంటే దాన్ని మోక్షము అంటారు. కానీ అలా ఉండేదైతే లేదు కదా.
5000 वर्ष के बाद फिर ऐसा ही चक्र लगाएंगे. ये तो డ్రామా హేనా. మీరు ఆల్రెడీ 5000 సంవత్సరాల క్రితం ఇలాగే చక్రం చుట్టి వచ్చారు, ఇప్పుడు కూడా తిరుగుతున్నారు. ఇందులో కొత్త ఏముంది చెప్పండి? ఇది డ్రామా కదా. सिर्फ कोई को समझाने वाणी चलाने से पद नहीं मिल जाएगा. पहले तो पद से पावन बनना है. ఎవరికైనా అర్థం చేయిస్తే మీరు పదవి పొందేస్తారు అనుకుంటున్నారా? లేదంటున్నారు బాబా. ముందు పతితం నుండి పావనంగా అవ్వాలి. ऐसा नहीं, बाबा तो सब जानते हैं. बाबा जान करके भी क्या करेंगे? पहले तो तुम्हारी आत्मा जानती है श्रीमत पर हम क्या करते हैं, कहाँ तक बाबा को याद करते हैं. కొంతమంది ఎలా అని నిర్లక్ష్యం అయిపోతూ ఉంటారంట. బాబాకు తెలుసులే, బాబా చూస్తారులే అని. బాబా అన్ని చూసి బాబా అన్ని తెలుసుకొని ఏం చేస్తారు? సమయం అయిపోతుంది కదా. ముందు మీరు తెలుసుకోవాలి కదా. మీకోసం మీరు, మీ ఆత్మకు తెలిసి ఉండాలి కదా, నేను శ్రీమతం పైన నడుస్తున్నానా లేదా, ఎంతవరకు బాబాని స్మృతి చేస్తున్నాను అని మీ మనస్సు బుద్ధి ద్వారా మీరు చెక్ చేసుకుంటూ ఉండండి అంటున్నారు బాబా. బాబాకు తెలుసులే అంటూ కూర్చుంటే సమయం అంతా అయిపోతుంది. బాబా మార్గాన్ని తెలియచేస్తారు, సలహా ఇస్తారు, శిక్షణ ఇస్తారు. ప్రయత్నం చేయడం, శ్రమించడం ఎవరి పని? పిల్లలైన మీ పనే కదా అంటున్నారు బాబా. తుమ్ జో కుచ్ కర్తే హో సో తుమ్ పాయేంగే. మీరు ఏది చేసుకుంటే అదే పొందుతారు. బాబా తుమ్హారే యాక్ట్ और सर्विस से जानते हैं. ఏ బచ్చా अच्छी सर्विस करते हैं. ఫలానే తో బాబా కా బన్కర్ బహుత్ వికర్మ కియే. భలే మీ నడవడిక ద్వారా, మీ సేవ ద్వారా మీరు ఎలాంటి వారు అనేది బాబా చూస్తారు, తెలుసుకుంటారు. ఫలానా వాళ్ళు వికర్మలు చేస్తున్నారు, వీరి గతి ఏమవుతుందో ఏంటో అని కూడా బాబాకి ఆలోచన ఉంటుంది. కానీ బాబా సాక్షి కదా, మురళి ద్వారా అన్ని తెలియచేస్తున్నారు కదా. మీరు మీ ఖడ్గానికి పదును నింపుకోవాలి అంటే తప్పకుండా స్మృతి అనేది ఉండాలి అంటున్నారు బాబా. మురళి ద్వారా పదును నిండుతుంది అనుకుంటున్నారా? ज्ञान तलवार है, उसमें याद बल का जौहर चाहिए. జ్ఞానము అనే ఖడ్గం, ఈ ఖడ్గానికి స్మృతి అనే పదును కావాలంటున్నారు బాబా. योग बल से तुम विश्व पर विजय प्राप्त करते हो, बाकी ज्ञान से नई दुनिया में ऊंच पद पाएंगे. యోగ బలం ద్వారా ఈ విశ్వం అంతటి పైన విజయాన్ని ప్రాప్తించుకోగలరు. కానీ జ్ఞానంతో కొత్త ప్రపంచంలో ఉన్నతమైన పదవి పొందుతారంటున్నారు బాబా. అంటే చదువు కూడా ఉండాలి, స్మృతి కూడా ఉండాలి. पहले तो पवित्र बनना है. పవిత్ర బన్నే బిగర్ ఓంచ్ పద్ బిల్ నా సకే. ముందు పవిత్రంగా అవ్వాలి. పవిత్రంగా అవ్వకుండా ఉన్నతమైన పదవి పొందలేరు. యహా ఆతే హీ నర్సే నారాయణ బన్నే కే లియే పతి తోడే హీ నర్సే నారాయణ బనేంగే. ఇక్కడికి మీరు వచ్చేదే నరుని నుండి నారాయణుడిగా అవ్వడం కోసం. పద్ధతులేమి నరుని నుండి నారాయణుడిగా అవ్వలేరు కదా. పావన్ బన్నీకి పురి యుక్తి చాహే. పావనంగా అయ్యేందుకు పూర్తి యుక్తి కావాలి. అనన్య బచ్చే जो सेंटर संभालते हैं उनको भी बड़ी मेहनत करनी पड़े. इतनी मेहनत नहीं करते हैं, इसलिए और जौहर नहीं बढ़ता है, तीर नहीं लगता है. याद की यात्रा कहा. అనన్యమైన పిల్లలు, సెంటర్స్ ని సంభాళించేవారు, వారు ఇంకా ఎక్కువ శ్రమ చేయాలి అంటున్నారు బాబా. ఎంత శ్రమ చేస్తే అంత పదును నిండుతూ ఉంటుంది అన్నమాట. ఒకవేళ పదును లేదు అంటే మీరు శ్రమ చేయటం లేదు అని. శ్రమ చేయకపోతే బాణం కూడా తగలదు. స్మృతి యాత్ర నడవనట్లే కదా బాణం తగలకపోతే. సిరి ప్రదర్శనే మే బహుత్ తుమ్కో సమझाते हैं, पहले याद से पवित्र बनना है, फिर है జ్ఞాన్. అంటే ప్రదర్శనలో ఎంతో మందికి అర్థం చేయిస్తారు, కానీ కావాల్సిందేంటి? ముందు స్మృతి.
పవిత్రంగా తయారవ్వాలి. ఆ తర్వాతే జ్ఞానం అంటున్నారు బాబా. అంటే స్మృతి శక్తితో పావనంగా అయిన తర్వాత ఈ జ్ఞానం అనేది మీకు చాలా యూజ్ అవుతుంది అంటున్నారు. పావన హోంగేతో జ్ఞానకి ధారణ హోగేనా, పావనంగా అయితే జ్ఞాన ధారణ కూడా జరుగుతుంది. పతిత్ కో ధారణ హోగి నహి, ముఖ్య సబ్జెక్ట్ హే యాద్ కి. పతితులకి ధారణ అవ్వదంట. చాలా ముఖ్యమైన సబ్జెక్ట్ ఏంటి? స్మృతి అంటున్నారు. उस पढ़ाई में भी सब्जेक्ट होती है ना, तुम्हारे पास भी बल बीके बनते हैं, परंतु ब्रह्मा कुमार कुमारी भाई बहन बनना मासी का घर नहीं है. అక్కడ చదువులో కూడా ఎన్నో సబ్జెక్ట్స్ ఉంటాయంట. ఇక్కడ మీ దగ్గర ఏ సబ్జెక్ట్ ఉంది? జ్ఞాన, యోగ, ధారణ, సేవ అనే సబ్జెక్ట్ ఉంది. అయితే ముందు భలే జ్ఞానం ఆధారంతో స్మృతి ఎలా చేయాలి అనేది తెలుసుకుంటారు. కానీ జ్ఞానంలో కూడా తీక్షణంగా ముందుకు వెళ్ళాలి, యోగంలో కూడా అటెన్షన్ పెట్టాలి అంటున్నారు బాబా. అప్పుడు జ్ఞానంలో తీక్షణంగా ముందుకు వెళ్ళగలరు, ఎవరిపైనైనా ప్రభావం పడుతుంది అని చెప్తున్నారు బాబా. భలే మీరు బేకేస్ గా అయ్యారు, బ్రహ్మకుమార్ కుమారేస్ గా, కానీ సోదర సోదరీలుగా భావించడం పిన్నమ్మ గారి ఇంటికెళ్ళి వచ్చినంత ఈజీ కాదు అంటున్నారు బాబా. చాలా కాలం యొక్క శ్రమ ఉండాలి, ప్రాక్టీస్ ఉండాలి. సిర్ఫ్ कहने मात्र नहीं बनना है, देवता बनने के लिए पहले पवित्र जरूर बनना है. అంటే కేవలం బ్రహ్మ కుమారేస్ గా పిలువబడుతున్నాము చాలు అని అనుకోకండి. దేవతగా అయ్యేందుకు పూర్తి పవిత్రత కావాలి అంటున్నారు. सिर्फ पढ़ाई होगी, पवित्र नहीं होंगे तो ऊंच पद नहीं पा सकेंगे. చదువు ఉంది, పవిత్రత లేదు అంటే పదవి పొందుతారా? పొందలేరు కదా. आत्मा पवित्र चाहिए, पवित्र हो तब पवित्र दुनिया में ऊंच पद पा सकेंगे. ఆత్మ పవిత్రంగా తయారవ్వాలి, ఉన్నతమైన పదవి పొందాలి అంటే పవిత్రత మెయిన్ అంటున్నారు బాబా ఈరోజు. అందుకే బాబా పవిత్రత కోసం చాలా అటెన్షన్ కలిగిస్తారు. బిగర్ పవిత్రత కిస్కో జ్ఞాన్ దేనా సకే, అంటే పవిత్రత లేకుండా ఎవరికి జ్ఞానం ఇవ్వలేరు కూడా. బాకీ బాబా దేఖ్తే కుచ్ భీ నహీ హై, ఖుద్ బైఠే హై నా సబ్ బాతేం సమజాతే హై. అంటే బాబా అన్ని చూస్తారులే అని కాదు, భలే స్వయం ఇక్కడ వచ్చి కూర్చున్నారు బాబా, అర్థం చేయిస్తున్నారు కదా మీకు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదని. भक्ति मार्ग में भावना का बड़ा होता है ना, मिल जाता है भावना का बाट, और भी ड्रामा में नोंद है, शरीर बिगर बाप क्या करेंगे. అంటే భక్తి మార్గంలో కూడా భావనకు చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది అన్నమాట. కానీ శరీరం లేకుండా బాబా మాత్రం ఏం చేస్తారు, ఎలా మాట్లాడతారు? ఆత్మకు శరీర్ హే తబ్ సున్తి బోల్తీ హే. ఆత్మకు శరీరం ఉన్నప్పుడే కదా వినగలదు, మాట్లాడగలదు. బాబా कहते हैं मुझे ఆర్గన్స్ ही नहीं तो सुनूम जानूम कैसे. బాబా చెప్తున్నారు, నాకు కూడా కర్మేంద్రియాలే లేకపోతే ఎలా వింటాను, ఎలా తెలుసుకుంటాను. समझते हैं बाबा तो जानते हैं, हम विकार में जाते हैं. अगर नहीं जानते हैं तो भगवान ही नहीं मानेंगे. కొంతమంది ఏమనుకుంటారంట, మా కోసం అన్ని బాబాకి తెలుసు, మేము వికారాల్లోకి వెళ్తున్నామా వెళ్ళటం లేదా ఏంటి అని. తెలుసుకోకపోతే వారెలా భగవంతుడిగా పిలువబడతారు అని కూడా అంటూ ఉంటారనమాట. ऐसा भी बहुत होती है. बाप कहते हैं मैं आया हूं तुमको पावन बनाने का रास्ता बताने. బాబా చెప్తున్నారు, నేను ఎందుకు వచ్చాను, మీరు పావనంగా అయ్యే మార్గాన్ని తెలియచేయడం కోసం. మీరు వికారాల్లోకి వెళ్తున్నారా, వెళ్ళటం లేదా, పాపం చేస్తున్నారా, చేయటం లేదా, ఇవన్నీ నేను సాక్షిగా ఉండి చూస్తా. తరువాత వాటి కర్మల పరిణామం అనుభవించేది మీరే అంటున్నారు బాబా. నేను చూస్తూ ఉంటానంతే, ఏం చేయకూడదు ఏం చేయాలనేది చెప్తాను. మీ పైన మీరు అటెన్షన్ పెట్టుకొని ఏం చేయాలి ఏం చేయకూడదు, స్మృతి నడుస్తుందా లేదా చెక్ చేసుకుంటూ ఉండాలంటున్నారు బాబా. बच्चों के चलन से मालूम पड़ जाता है एक अपुत है और सपुत है.
మళ్ళీ పిల్లల నడవడికతో తెలుస్తుంది వీళ్ళు సుపుత్రులు వారు కుపుత్రులు అని. కాబట్టి స్మృతి అనేది చాలా ఇంపార్టెంట్ అంటున్నారు బాబా. స్మృతి కరెక్ట్ గా నిలవాలి అంటే పవిత్రత మెయిన్ పునాది అన్నమాట. సేవ చేయడం కోసం కూడా సుపుత్రులైన పిల్లలే కావాలి. ఎవరు పడితే వాళ్ళు సేవ చేయలేరు అంటున్నారు బాబా. అది సఫలం కాదు. ఏబి జాంతే హే జో కర్తా హే సో పాతా హే. ఇది కూడా మీరు అర్థం చేసుకున్నారు కదా, ఎవరు చేసుకుంటారో వాళ్ళు పొందుతారు అని. శ్రీమత్ పర్ చలేగా తో శ్రేష్ఠ బనేగా. శ్రీమతం పైన నడుస్తే శ్రేష్టంగా తయారవుతారు. నహీ చలేగా తో ఖుద్ హీ గంధ్ బన్కర్ గిరేగా. కోయి భీ బాత్ హై తో క్లియర్ పూచో. శ్రీమతం పైన నడవలేకపోతున్నారంటే స్వయమే చెత్తగా అయిపోయి ఇంకా కిందకి పడిపోతారంటున్నారు బాబా. కాబట్టి బాబా చెప్పేది ఏంటి అంటే ముందు స్వయాన్ని చెక్ చేసుకోండి. ఏదైనా విషయం అర్థం కాకపోతే బాబాని క్లియర్ గా అడిగి తెలుసుకోండి. బాబా సిర్ఫ్ कहते हैं याद का जौहर नहीं होगा तो पावन कैसे बनेंगे. బాబా స్వయం పదే పదే ఇది చెప్తారనమాట. స్మృతి అనే పదును లేకపోతే ఎలా పావనంగా అవుతారు. इस जन्म में भी पाप ऐसे ऐसे करते हैं बात मत पूछो. ये है ही पापात्माओं की दुनिया दुनिया. सतयुग है పుణ్యాత్మావం కి దునియా. ఈ జన్మలో కూడా ఎలాంటి పాపాలు చేస్తారు అంటే ఊహ తెలియక ముందు వేరే విషయం, ఊహ తెలిసిన తర్వాత ఎవరిది వాళ్ళకి తెలుస్తుంది కదా. ఇంకా మరి అడక్కండి అంటున్నారు బాబా. ఎందుకంటే ఇది పాపాత్ముల ప్రపంచం, సతయుగం పుణ్యాత్ముల ప్రపంచం. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? సంగమ యుగంలో కదా. కొయ్యతో डल हेड है तो धारणा कर नहीं सकते, బాబా కో యాద్ నహీ కర్ సక్తే. కొంతమంది మందబుద్ధి కలిగి ఉంటారు కదా, వారు ధారణ చెయ్యలేరు, బాబాని స్మృతి చేయలేరు. ఫిర్ టూ లేట్ హో జాయేగా. ఇలా ఇలా సమయం గడిచిపోతుంది, టూ లేట్ బోర్డు వచ్చేస్తుంది. बम्बोर को आग लग जाएगा, फिर योग में भी रह नहीं सकेंगे. ఈ అడవులన్నిటికీ నిప్పు అంటుకునేది ఉంది, అప్పుడు యోగంలో ఉండలేరు మీరు. కాబట్టి ఆ యోగ శక్తిని జమ చేసి పెట్టుకోండి అంటున్నారు. ఉస్ సమయతో ఆహాకార మచ్ జాతి హే. ఎందుకంటే ఇంకా ఆహాకారాలు వచ్చేస్తాయి, పరుగులు తీస్తూ ఉంటారు, అలజడి అయిపోతూ ఉంటారు. అప్పుడు యోగం కుదరాలంటే ఎలా కుదురుతుంది చెప్పండి. బహుత్ దుఃఖ के पहाड़ गिरने वाला है, यही पूर्णा रहना चाहिए. हम अपना राज्य भाग्य तो बाप से लेवे. అంటే చాలా దుఃఖం యొక్క పర్వతాలు పడబోతున్నాయి, మీకు ఇదే చింత ఉండాలన్నమాట. మేము ఏది ఏమైనా సరే బాబా నుండి రాజ్య భాగ్యం తీసుకోవాల్సింది. ఈ లక్ష్యం పెట్టుకోండి. దేహ అభిమాన్ చోడ్ సర్వీస్ మే లగ్ జానా చాహియే. దేహ అభిమానాన్ని వదిలి సేవలో నిమగ్నమైపోయి ఉండాలంటున్నారు. కళ్యాణకారి బన్నా హే, दान व्यर्थ नहीं गवाना है. जो लायक ही नहीं ऐसे पतित को कभी दान नहीं देना चाहिए. नहीं तो दान देने वाले पर भी आ जाता है, पाप आ जाता है. ऐसा नहीं डिंडोरा पीटना है, भगवान आया है. ऐसे भगवान कहलाने वाले भारत में बहुत है, कोई मानेंगे नहीं. ये तुम जानते हो, तुमको रोशनी मिली है. బాబా ఎంత క్లియర్ గా అర్థం చేస్తున్నారో చూడండి పిల్లలు. కళ్యాణకారిగా అవ్వండి అంటే దానం, మీరు చేసే దానం కూడా వ్యర్థంగా పోకూడదు అంటున్నారు బాబా. ఒకవేళ ఎవరైనా అర్హులు కాదు అనుకోండి, దానం తీసుకునే అర్హులు కాకపోతే అలాంటి వారికి దానం ఇచ్చేంటి లాభం. ఫర్ ఎగ్జాంపుల్ బాబా చెప్పారు కదా మధ్యలో, ఎవరైతే బికారులుగా ఉన్నారో వారు ఏమైనా ఆకలితో ఉంటున్నారు అనుకుంటున్నారా? వారి దగ్గర చాలా ఉంటుంది, వారి సంస్కారం అన్నమాట అది అడుక్కోవడము అనేది. కాబట్టి ఎవరికి దానం చేయాలి, మా దానాన్ని ఎలా సఫలం చేసుకోవాలి, ఇది కూడా తెలుసుకోవాలంటున్నారు బాబా. అంటే ఎవరికి పడితే వారికి దానం ఇచ్చేస్తే అది సఫలం కాకపోతే, లేక దానితో ఏమైనా వికర్మలు చేస్తే
ఆ పాపపు భారం మీ పైన కూడా వస్తుంది కదా. ఇలా కూడా కాదు, మీరు డిండోరా వేసి ఉమ్, డప్పులు కొడుతూ భగవంతుడు వచ్చేసారు అని చెప్పడం. ఇలా భగవంతుడు వచ్చేసారు అని చెప్పే వాళ్ళు ఈ రోజుల్లో చాలా మంది తయారైపోయారు. అంటే మీ నడవడికతోనే, మీలో ఆ సతో ప్రధాన స్థితితోనే భగవంతుడు వీరిని నడిపిస్తున్నారు అని అనుభవం చేసుకోగలగాలి. అంటే ఈ రోజుల్లో ఎవరు ఒప్పుకోవటం లేదన్నమాట. రియల్ ఏంటి ఫేక్ ఏంటి అనేది తెలియటం లేదు కదా. పిల్లలైన మీకు తెలుసు కదా, మీలో ఇప్పుడు ప్రకాశం నిండుతూ ఉంది. ఎప్పుడు ఆ ప్రకాశం నిండుతుంది అంటే మీరు స్మృతిలో ఉన్నప్పుడు, పావనంగా తయారైనప్పుడు మీలో ప్రకాశం నిండుతుంది, ఆటోమేటిక్ గా ప్రత్యక్షత జరుగుతుంది అంటున్నారు బాబా. అచ్చా, मीठे मीठे से खिलादे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। धारणा के लिए मुख्य सार। पहले पॉइंट, पढ़ाई के साथ साथ पवित्र जरूर बनना है। ऐसा लायक व सपूत बच्चा बन सर्विस का सबूत देना है। श्रीमत पर स्वयं को श्रेष्ठ बनाना है। మొదటి పాయింట్, చదువుతో పాటు పవిత్రంగా కూడా తప్పకుండా అవ్వాలి. సుపుత్రులైన పిల్లలుగాయి, అంటే సేవకు అర్హులై సుపుత్రులైన పిల్లలుగాయి సేవ యొక్క రుజువుని చూపించాలంటున్నారు, ప్రమాణాన్ని చూపించాలి. శ్రీమతం పైన నడుస్తూ స్వయాన్ని శ్రేష్టంగా తయారు చేసుకోవాలి. दूसरा, स्थूल धन भी व्यर्थ नहीं गवाना है, पतितों को दान नहीं करना है, ज्ञान धन भी पात्र को देखकर देना है. రెండో పాయింట్, స్థూలమైన ధనాన్ని కూడా వ్యర్థంగా పోగొట్టుకోకండి. పతితులకి దానం ఇవ్వకండి అంటున్నారు బాబా. మీ స్థూల ధనాన్ని కూడా వ్యర్థం చేయకండి, పతితులకు దానం ఇవ్వకండి. ఆ జ్ఞాన ధనం ఏదైతే ఉందో అది కూడా పాత్రను చూసి, నాడిని చూసి ఇవ్వండి. वरदान, पुराने संस्कारों का अग्नि संस्कार करने वाले सच्चे मरजीवा भव। पुराने संस्कारों का अग्नि संस्कार करने वाले सच्चे मरजीवा भव. పాత సంస్కారాలకు అగ్ని సంస్కారం చేసే, అంటే అగ్ని దహనం చేసే సత్యమైన మరజీవులుగా తయారు కండి. పాత సంస్కారాలకు అగ్ని సంస్కారం, అగ్ని దహనం చేసే సత్యమైన మరజీవులుగా తయారు కండి. जैसे मरने के बाद शरीर का संस्कार करते हैं तो नाम रूप समाप्त हो जाता है, ऐसे आप बच्चे जब मरजीवा बनते हैं तो शरीर बल वही है, लेकिन पुराने संस्कारों का स्मृतियों व संभावों को संस्कार कर देते हो. అంటే ఎలా అయితే మరణించిన తరువాత శరీరానికి సంస్కారం, అంత్యక్రియలు చేస్తారు కదా, దానితో నామరూపాలు సమాప్తి అయిపోతాయన్నమాట. అలా పిల్లలైన మీరు కూడా ఎప్పుడైతే మరజీవులుగా అవుతారు, మరజీవులుగా అవ్వడము అంటే పాత సంస్కారాలు, స్మృతులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ సమాప్తి చేయడము అన్నమాట. संस्कार किया हुआ मनुष्य फिर से सामने आए तो उसको बोध कहा जाता है. అంటే ఎవరికైనా మనం దహనం చేసేసాము, అయినా ఆ వ్యక్తి ఎదురుగా వచ్చారు అంటే ఏమంటారు? భూతము అంటారు కదా. ऐसे यहाँ भी
यदि कोई संस्कार किए हुए సంస్కార జాగ్రత్త హో జాతీ హై తో ఏ బి మాయా కే బోత్ హే. అలానే ఇక్కడ కూడా మీరు ఆల్రెడీ కాల్చేసినటువంటి సమాప్తి చేసినటువంటి సంస్కారం మళ్ళీ జాగృతి అయిపోయింది, మనలో వచ్చేసింది అంటే దాన్ని ఏమంటారు? మాయా భూతము అని. ఇన్ భూతం కో బగావో, ఇస్కా వర్ణన్ బి నహీ కరో. కాబట్టి ఈ వచ్చేసిన భూతాలను తరిమి కొట్టండి, మళ్ళీ వీటి కోసం వర్ణన కూడా చెయ్యకండి అంటున్నారు. నేను వదిలేయాలి అనుకుంటున్నాను, మళ్ళీ మళ్ళీ వచ్చేస్తుంది, మళ్ళీ మళ్ళీ నన్ను డిస్టర్బ్ చేస్తుంది. ఇది వర్ణన అన్నమాట. వర్ణన చేయకుండా వీటిని తరిమి కొట్టండి అని చెప్తున్నారు బాబా. అంతిమ సంస్కారం అయినట్లుగా ఈ పాత స్వభావ సంస్కారాలు అంతిమ సంస్కారం చేసేయండి, కాల్చేయండి. అప్పుడు వారిని ఏమంటారంట? సత్యమైన మరజీవులు అని. स्लोगन, कर्म भोग का वर्णन करने के बजाय कर्म योग की स्थिति का वर्णन करते रहो. కర్మ భోగం యొక్క వర్ణన చేసేదానికి బదులు కర్మయోగం యొక్క స్థితి కోసం వర్ణన చేయండి. అంటే కర్మభోగం అంటే రకరకాల శరీర ప్రాబ్లమ్స్ ఇలా అలా అని చెప్తూ ఉంటాం కదా, అవి పదే పదే వర్ణన చేయకండి అంటున్నారు. దానికి బదులు కర్మయోగం అంటే యోగంలో ఉంటూ కర్మ చేస్తే ఎలాంటి స్థితి తయారవుతుంది, ఎలాంటి అనుభవాలు అవుతాయి, దీనికోసం వర్ణన చేయండి అంటున్నారు. अव्यक्त इशारे, जैसे राजा स्वयं कोई कार्य नहीं करता, कराता है, करने वाले राज कारोबारी अलग होती है. अगर राज कारोबारी ठीक नहीं होती तो राज डगमग हो जाती है. ऐसे आत्मा भी करण करावनहार है. करणहार ए विशेष त्रिमूर्ति शक्तियां मन, बुद्धि और संस्कार है. पहले इनके ऊपर रूलिंग पावर हो तो ये संस्कार ये साकार कर्मेंद्रियां स्वयं సహీ రాస్తే పర్ చలేగి. ఎలా అయితే రాజు స్వయం చెయ్యరు, చేయించేవారిగా ఉంటారు, రాజ్య కారోబారాలన్నీ కూడా ఆటోమేటిక్ గా నడుస్తాయి అన్నమాట వారి ద్వారా. ఒకవేళ ఆ రాజ్య కార్యక్రమాలు సరిగా నడవటం లేదు అంటే రాజ్యం కూడా డగమగ అయిపోతుంది, అలజడి అయిపోతుంది. అలా ఆత్మారూపి అధిపతి ఎవరైతే ఉన్నారో అధికారి, వారు చేయించేవారిగా ఉండి కరెక్ట్ గా చేయించినట్లయితే ఈ త్రిమూర్తి శక్తుల ద్వారా మనస్సు, బుద్ధి, సంస్కారము, ఈ మూడు కూడా త్రిమూర్తి శక్తులు అన్నమాట, విశేషమైన సూక్ష్మ శక్తులు. ముందు వీటిపైన రోలింగ్ పవర్ కలిగి ఉండాలి అంటున్నారు బాబా. అప్పుడు సాకార కర్మేంద్రియాలు కూడా స్వతహాగానే సరైన మార్గంలో నడుస్తాయి అన్నమాట. दीदी विशेषताएं, निमित्त और निर्माण. दीदी यज्ञ की अनेक जवाबदारियों को संभालते हुए सदा करावनहार बाबा है, वही करता कराता है. इसी निश्चय से स्वयं को निमित्त बनाए, सदा निमित्त होकर रही. దీదీజీ యజ్ఞం యొక్క అన్ని బాధ్యతలు నిభాయిస్తూ కూడా సదా చేయించేవారు బాబా. చేసేందుకు మనం నిమిత్తమై ఉన్నాం. చేయించేవారైతే వారే అనేటటువంటి నిశ్చయంతో స్వయాన్ని నిమిత్తంగా చేసుకొని భావించారనమాట. ఈ విధంగా సదా నిర్మాణంగా ఉన్నారు. దీదీకే బోల్ మే కభీ అభిమాన్ కా అంశ నహీ దిఖాయి దియా. దీదీ యొక్క మాటల్లో ఎప్పుడు అభిమానము అనేది అంశ మాత్రం కూడా లేదు, నేను చేస్తున్నాను అనేది. ఉన్కి వాణి బహుత్ బహుత్ నిర్మాణ్ థీ. ఇంకా వారి యొక్క వాణి కూడా చాలా
నిర్మాణంగా ఉండేది. सरलता और मधुरता की ये मूर्ति थी। कभी उन्हें जोर से बोलते हुए नहीं देखा। సరళత మరియు మధురత యొక్క మూర్తిగా ఉండేవారు. ఎప్పుడు పెద్దగా మాట్లాడడం చూడలేదంట దీదీలో. सदा धीमी आवाज में मुस्कुराते हुए बात करना, इसी मूल धारणा से हम एक दो के समीप आ सकते हैं. అంటే సదా అంటే నెమ్మది వాయిస్తో, మధురత అనేటటువంటి ధ్వనితో నెమ్మదిగా చిరునవ్వుతో మాట్లాడడం, ఇదే చూసాము దీదీలో అనేసి దీదీ యొక్క విశేషత అన్నమాట. ఈ ముఖ్యమైనటువంటి ధారణ మనలో నింపుకున్నట్లయితే మనం ఒకరికి ఒకరిని సమీపానికి రాగలము, కలిసిమెలిసి ఉండగలము. దీదీలో ఈ విశేషత ఉండేది కాబట్టి మనలో కూడా ధారణ చేసుకుని ప్రయత్నం చేయాలి. ఈరోజు బాబా విశేషంగా ఈ చదువుకు పునాది అయితే పవిత్రత అంటున్నారు బాబా. పవిత్రత ఉంటే యోగంలో పదును కూడా నిండుతుంది. యోగంలో ఆ శక్తి ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, యోగం నిండుగా ఉన్నప్పుడు యోగం యొక్క ఆ పదును నిండి ఉన్న కారణంగా వాణిలో కూడా ఆటోమేటిక్ గా శక్తి నిండి ఉంటుంది అంటున్నారు. ఇంకా మీరు ఎప్పుడు కూడా ఎలాంటి ప్రయత్నం చేయాలి అని అడుగుతున్నారనమాట బాబా. సతో ప్రధానంగా ఏ వరకు, లాస్ట్ సమయం వరకు మీరు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. వికర్మల యొక్క బరువును నింపుకునే ప్రయత్నం చేయాలి. బాబా వారిగా అయ్యి మళ్ళీ ఒకవేళ వికర్మలు చేశారు అంటే డౌన్ అయిపోతారు, కిందకి పడిపోతారు అంటున్నారు. ఇంకా బీకేసీ యొక్క నింద చేయడం కానీ, ఎవరికైనా శ్రమ కలిగించడం కానీ, అంటే బాబా పేరు అప్రతిష్ట పాలు చేసేలా మన పనులు ఉన్నాయి అంటే పాపం వచ్చేస్తుంది మన పైన. ఆల్రెడీ అనేక జన్మల పాపపు బరువు ఉంది. ఈ జన్మలో కూడా బాబా వారిగా అయిన తర్వాత కూడా పాపం చేస్తున్నారు అంటే ధర్మరాజు యొక్క శిక్షలు కూడా తినవలసి ఉంటుంది అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు బాబా మీరు ధర్మరాజు కూడా అవుతారు, అప్పుడు పశ్చాత్తాప పడవలసి ఉంటుంది. కేవలం జ్ఞానం వినిపించడంతో లాభం ఏమీ లేదు. దీనికంటే ముందు స్మృతి యొక్క శక్తి ఉండాలి అంటున్నారు బాబా. ఎంత మీరు యోగంలో తీక్షణంగా ఉంటారో అంతగా మీలో ధారణ కూడా నిండుతూ ఉంటుంది. ఆ జ్ఞానం ఎవరికైనా చెప్పినట్లయితే బాణం కూడా తగులుతుంది. వారిపైన ప్రభావం పడాలి అంటే యోగ శక్తి చాలా ఇంపార్టెంట్ అంటున్నారు బాబా. యోగం కుదరాలి అంటే పవిత్రత కావాలి. ఎందుకంటే ఈ పవిత్రతయే ఈ జీవితానికి, ఈ చదువుకి, ఉన్నతమైన పదవి పొందడానికి ఆధారము, పునాది అన్నమాట. ఇది ఎప్పుడు మర్చిపోకండి అంటున్నారు బాబా. బ్యాలెన్స్. జ్ఞానం భలే చెప్పాలి, సేవ చేయాలి. దానితో పాటు నేను బాబా స్మృతిలో ఉంటున్నానా లేదా అని స్వయాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. బాబాకు తెలుసులే మేము ఉంటున్నామో లేదో. ఆ బాబా స్మృతిలోనే ఉంటాము 24 hours ఇలా ఎప్పుడు అనుకోకండి అంటున్నారు. నిర్లక్ష్యులుగా అయిపోతామన్నమాట. చెక్ చేసుకుంటూ ఉండాలి మనకి మనం. నేను ఎంతవరకు నా స్థితిని తయారు చేసుకున్నాను, బాబా స్మృతి ఉంటుందా లేదా, మర్చిపోతున్నానా అని చెక్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు మీలో ఆ శక్తి అనేది ఉన్న కారణంగా ఎవరికైనా చెప్పినట్లయితే ప్రభావం పడుతుంది అంటున్నారు బాబా. స్వయమే మీరు పావనంగా అవ్వకుండా జ్ఞానం ఇతరులకి చెప్పేసినా లాభం లేదు కదా. మీరు జ్ఞానం చెప్తూ ఉంటే పాపాలు క్లియర్ అయిపోతాయని కూడా అనుకోకండి అంటున్నారు. చెప్పిన వారికి, విన్నవారికి కూడా బాబా స్మృతి అనేది ఉండాలి అన్నమాట. బాబా స్మృతి చేయాలి అంటే జ్ఞానమే ఆధారము. జ్ఞానంలో నిలిచి ఉండాలి, ధారణ జరగాలి అంటే స్మృతి శక్తి యూజ్ అవుతుంది అన్నమాట. అది ఆధారం అవుతుంది అంటున్నారు. ఇంకా పాత్రుల్ని చూసి దానం చేయాలంట. స్థూల ధనం కావచ్చు, జ్ఞాన ధనం కావచ్చు. మీది వేస్ట్ కాకుండా ఉండాలి అంటే ఎవరికి చేయాలి దానం, ఎవరికి చేయకూడదు అనేది కూడా చూసుకోండి అంటున్నారు బాబా. ఇంకా
పాత స్వభావ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో వాటిని కాల్చేసేయండి, దానికి దహన సంస్కారం చేయండి అంటున్నారు. అవి మళ్ళీ తిరిగి రాని విధంగా సమాప్తి చేసేయాలని చెప్తున్నారు బాబా. ఓం శాంతి. तुमसे कुछ ना मांगू बाबा, तुमसे तुमको पाया है। तुमसे कुछ ना मांगू बाबा, तुमसे तुमको पाया है। जिंदगी की राहों में जीना मुझको आया है। तुमसे कुछ ना मांगू बाबा। जन्म जन्म का पापी था मैं, तुमने मुझे बचाया है। सिर पर था जो पाप का बोझा, उससे मुक्त कराया है। साथ तुम्हारे जीना मुझको, प्यार तुम्हीं से करना है। सच्चा मर्जी है बनना, साथ तुम्हारे चलना है। तुमसे मैंने जीना सीखा, तुमसे ही सुख पाया है। जिंदगी की राहों में जीना मुझको आया है। तुमसे कुछ ना मांगो बाबा, तुमसे तुमको पाया है। जिंदगी की राहों में जीना मुझको आया है। श्रीमत पर हूँ पावन बनता, योग का जौहर भरता हूँ। बेहद का मैदान करता, सबकी झोली भरता हूँ। याद तुम्हारी पल पल आती, शीतल दिल बनाती है। आँखों में है शक्ति भरती, जीवन धन्य बनाती है। किन शब्दों में गीत सुनाऊं, क्या क्या तुमसे पाया है। जिंदगी की राहों में जीना मुझको आया है। तुमसे कुछ ना मांगो बाबा, तुमसे तुमको पाया है। जिंदगी की राहों में
Why do you